అమ్మా మీ పేరు ఎన్ని నుంచి వచ్చారు? నా పేరు భోగిరాల సుజి. నేను టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. మేము మా బీసీ బిడ్డగా మేము నవీన్ అన్నకి మద్దతు ఇవ్వడానికి వచ్చినాము కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఉద్యమకారులు అంటే కేసీఆర్ బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిందే నేను అని చెప్తారు. దాంట్లో మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తారు? అంటే గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, గుర్తుపట్టలేదు. విద్యార్థులు త్యాగం చేసినారు, మరి చాలా మంది త్యాగాలు చేసినారు. రోడ్డెక్కి వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసినా కానీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మనకేమి ఏది అవకాశం ఇవ్వలేదు ఎవరికి. అయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మన రేవంత్ అన్న ఏమన్నా ఈ ఉద్యమకారులని గురించి అంటే ఆలోచించడం వల్ల మనకేమన్నా దొరుకుతాయని మేము సపోర్ట్ చేస్తున్నాం. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ బాబు, లేకపోతే తెలంగాణ రాదు. సావు నోట్ల తలకాయ పెట్టేసి వచ్చిన నేను. కేసీఆర్ తెలంగాణ అయితే తెలంగాణ, కేసీఆర్ అంటే తెలంగాణ అంటారు. కానీ ఆయన సావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిండని అన్నారు కదా. మరి ఆయన వెనుక వందలాది వేలాది మంది ఉన్నారు కదా, లక్షలాది మంది మన తెలంగాణ ఉద్యమకారులందరూ. మరి వాళ్ళందరూ ఏమైపోయినట్టు? మరి ఈయననే సావు నోట్ల తలకాయ పెడితే మరి వాళ్ళకు కూడా జైలు శిక్షలు అవన్నీ, మరి ప్రాణ త్యాగాలు, కేసులు అన్నీ ఎన్నో అయినాయి కదా. మరి వాళ్ళు సావు నోట్ల తలకాయ పెట్టి రాలేదా? వాళ్ళ తల్లిదండ్రులకి ఏమంటారు, గర్భశోకం కలగలేదా? మరి ఏడ న్యాయం చేసిండని మన కేసీఆర్ సారు. ఇప్పుడు మరి కేసీఆర్ సార్కి మనం మద్దతు ఇవ్వాలంటే ఇయ్యం కదా. మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తున్నాడు. 6 గ్యారెంటీలో సగం చేసి సగం చేయలేరు. మహిళలకు ఇస్తాను 2500 ఏమైనా అడుగుతారు, తులం బంగారం ఏమైనా అడుగుతారు. సో ఇవన్నీ ఏడే ఎత్తురు, ఇవన్నీ చేసినాక లోట్లు అడుగురు అని అంటున్నారు. అంటే గత ప్రభుత్వము ఏంటంటే అప్పుల పాలు చేసిండ్రని మనము తెలుసుకున్నాం కదా, ప్రజలలో వచ్చింది వెలుగులోకి. మరి ఈ ప్రభుత్వం కూడా మనని న్యాయం చేస్తుంది. కొంచెం టైం కావాలి కదా ప్రభుత్వానికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పుడు రేవంత్ అన్న కూడా పాపం ఎక్కడి నుండి తెచ్చిస్తాడు. మనం కొంచెం సబర్ చేస్తే అది వస్తుంది. ఎక్కడికించైనా చేయాలి, నువ్వు రాష్ట్రానికి రాజు, ఏ నుంచి అయినా చేయాలి, మేము వచ్చేది ఎట్లేదా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కరెక్టే, మీరంటే అప్పుల పాలు చేసి వాని తలకాయ తీసి వాని మీసం తీసి వీని గడ్డానికి పెట్టిండు, వీని మీసం తీసి వాని గడ్డానికి పెట్టిండు, అట్లా తెచ్చి అప్పుల పాలు చేసిండు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అట్లనే తెచ్చి చేయాలంటే మరి మొత్తం ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలకాయల మీద అప్పులు ఉంటాయి కదా. మరి ఆ బడ్జెట్ ని ఎట్లా తీరుస్తాము? మరి ఈ ప్రభుత్వం అప్పులు చేసే, మరి ఆ ప్రభుత్వం అప్పులు చేసి ఈ అప్పులన్నీ తీర్చడానికి ప్రజలు బలిపశువులు కావాలి. అదే మనము సబర్తోని ఉంటే మెల్లగా వస్తాయి ఫలాలు. ఏముంది, అంతే కదా. మొన్న మధ్యలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, అంటే అన్ని అమలు చేద్దాం అనుకుంటున్నాం కానీ పైసలు లేవు, రాష్ట్రం అప్పు అయిపోయింది, రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుంది, సో ఇప్పుడు లేవు, ఉన్న మాట బయటకు చెప్తున్నాను మొన్న చెప్పిండు. అది గట్ల చెప్తారా సీఎం అయ్యండి, గట్ల చెప్తారా మాటలు బట్ల బయట చెప్తారా, మన ఇజ్జత్ బయట పెట్టుకుంటారా అని కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు గట్లా. ఇక ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పిండు, దాంట్లో తప్పేం లేదు. ఆయన కూడా ఇప్పుడు ఏమంటారు అంటే ప్రజలకి ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల, తెలియడం వల్ల వాళ్ళకి అంటే మన ప్రభుత్వం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అని అర్థం అవుతుంది. ప్రజలకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది కదా. అది ప్రజలు సంతోషంగా ఉన్నారంటారు అమ్మా కాంగ్రెస్ పాలన? ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది, అది 10 ఏళ్ళు అయింది చూసిరు. సో మరి సంతోషంగా ఉన్నారా ఈ 2 ఏళ్లలో? అయితే గత ప్రభుత్వం ఏమో దళితులకి 3 ఎకరాల భూమి అన్నది, రైతులకు కూడా దళిత బంధు అవన్నీ ఇస్తానన్నది. మరి కొంతమందికే అది అమలు అయ్యింది. మళ్ళీ మిగిలిన బడ్జెట్ ఏమయ్యింది అవన్నీ ఏం లెక్కలు చూపించలేదు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మన ఇందిరమ్మ పుణ్యాన ఇందిరమ్మ రాజ్యం వెళ్తుంది. అంటే ఇందిరమ్మ రాజ్యంలో మనం మంచిగానే ఉన్నాము అప్పుడు. మళ్ళీ ఇప్పుడు సోనియమ్మ వచ్చింది. సోనియమ్మ మన ఆంధ్ర తెలంగాణని ఇచ్చింది. మన తెలంగాణ మనకు వచ్చింది. అంటే మన తెలంగాణని మనం తెచ్చుకున్నాము. కాకపోతే మన బిడ్డలకు కూడా గవర్నమెంట్ జాబులు రావాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాను.